ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ రియాక్టెంట్ ఏ, రియాక్టెంట్ బి. ఓకే, రియాక్టెంట్ ఏ, రియాక్టెంట్ బి, ఇవి రెండు రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? ప్రొడక్ట్. ఇప్పుడు రేట్ ఈక్వేషన్ ఏంది? రేట్ ఈక్వేషన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్సంట్రేషన్ ఆఫ్ పవర్ 1, బి కాన్సంట్రేషన్ ఆఫ్ 1. అంటే ఇప్పుడు రియాక్టెంట్ కాన్సంట్రేషన్ పవర్, అంటే దీనిపైన కాన్సంట్రేషన్ పైన పవర్స్ ఉన్నాయి. ఈ పవర్సే మనకి ఆర్డర్ అని చెప్పారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, అదేంటంటే క్వశ్చన్ మనకి డెఫినేషన్ చూడండి, ద సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఇన్ రేట్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్. ఇప్పుడు ఏ అనే రియాక్టెంట్ మీద పవర్ ఎంత? 1, బి అనే రియాక్టెంట్ మీద పవర్ ఎంత? 1, అంటే 1 + 1 2. అంటే ఇప్పుడు ఈ రేట్ ఈక్వేషన్ యొక్క మనకి ఈ రేట్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత అంటే 2, ఆర్డర్ 2. ఓకేనా? ఇట్ మే బి పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ జీరో ఆర్ ఫ్రాక్షనల్ వాల్యూస్. ఆర్డర్ అనేది మనకి పాజిటివ్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు, ఫ్రాక్షనల్స్లో ఉండొచ్చు ఆర్డర్ అనేది. ఓకే, ఈ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్. ఓకే, అంటే ఒక రియాక్షన్ ఇచ్చి మనకి దాని ఆర్డర్ చెప్పానంటే మనం ఏం చెప్పాం? ఎక్స్పెరిమెంటల్గా చేస్తేనే మనకి దాని ఆర్డర్ని చెప్పగలుగుతాం. ఓకే, అదే చెప్తాను. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై experimentally. Example, first order reaction SO2Cl2 gives SO2 plus Cl2. ఓకే, దీని ఆర్డర్ ఎంత సార్ అంటే ఫస్ట్ ఆర్డర్, అంటే దీని ఆర్డర్ 1. దీని ఆర్డర్ 1 అని నీకు ఎట్లా తెలిసింది సార్ అంటే ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్గా చేశారు. ఈ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎక్స్పెరిమెంటల్గా చేశారు. దీని ఆర్డర్ ఎంత? 1. ఓకే, సింపుల్ గుర్తుపెట్టుకున్నారా? ఇక్కడ రియాక్టెంట్ పైన ఉండే పవర్స్ని మనం సమ్ చేస్తే వచ్చేదే ఆర్డర్. ఓకే, అంటే రేట్ ఈక్వేషన్ ఇవ్వాలి మనకి. రేట్ ఈక్వేషన్ ఇస్తే ఆర్డర్ ఈజీగా చెప్పొచ్చు. ఆర్డర్ అనేది ఎక్స్పెరిమెంటల్ చేసే వాల్యూస్. ఈ ఆర్డర్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది సార్ అంటే నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, ఫ్రాక్షనల్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మాలిక్యులారిటీ చూడండి కదా. మాలిక్యులారిటీ అంటే ద నంబర్ ఆఫ్ అయాన్స్, ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ ఇన్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఈజ్ కాల్డ్ మాలిక్యులారిటీ. ఓకే, రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. ఓకే, దాన్ని మనం ఎన్ని ఆటమ్స్ పార్టిసిపేట్ చేసినాయి, ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి, ఎన్ని అయాన్స్ పార్టిసిపేట్ చేసినాయి, దాన్ని మనం ఏమంటాం? మాలిక్యులారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2b నుంచి 4b, 2b నుంచి ఏమొచ్చినాయి? 4p అనే ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి. 4 ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి. అది ఎట్లా ఫామ్ అయింది సార్? డైరెక్ట్గా 2b తీసుకుంటూ 4p ఫామ్ అయిందా? లేదు. ఎన్ని స్టెప్స్ జరిగినాయి? 3 స్టెప్స్ జరిగినాయి. ఈ 3 స్టెప్స్లో ఇది స్లో స్టెప్. 2b నుంచి 3c అనేది ఏంది? స్లో స్టెప్. ఏదైతే స్లో స్టెప్ ఉందో దాన్ని మనం ఏమంటాం? రేట్ డిటర్మైనింగ్ స్టెప్. దీన్ని ఏమంటాం మనం? రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఇది రేట్ డిటర్మైనింగ్ స్టెప్ కదా. అంటే మనం ఏం చెప్పుకున్నాం? రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఎన్ని ఆటమ్స్, ఎన్ని మాలిక్యూల్స్, ఎన్ని అయాన్స్ ఇన్వాల్వ్ అయినాయో వాటిని మనం ఏమంటాం? మాలిక్యులారిటీ. ఓకే, ఇది రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అయినప్పుడు ఇందులో ఎన్ని ఆటమ్స్ ఇన్వాల్వ్ అయినాయి? 2 ఆటమ్స్. అంటే దీని మాలిక్యులారిటీ ఎంత? 2. ఓకే, ఈజీగా ట్రై చేయవచ్చు. ఇట్ ఈస్ ఆల్వేస్ నాన్ జీరో హోల్ నెంబర్. ఇదేంటి? ఇందులో జీరోలు, ఫ్రాక్షనల్స్ ఏం రావు, హోల్ నెంబర్స్. అంటే 1 2 3 4 అట్లా వస్తుంది. ఓకేనా? అదే ఆర్డర్లో అయితే మైనస్ ఉంటుంది, జీరో ఉంటుంది, ఫ్రాక్షనల్స్ ఉంటాయి. మాలిక్యులారిటీలో ఓన్లీ హోల్ నెంబర్స్ ఉంటాయి. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై థియరిటికల్. అదైతే ఎక్స్పెరిమెంటల్. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అయితే ఎక్స్పెరిమెంటల్ డిటర్మైన్ చేస్తాం. ఈ మాలిక్యులారిటీ అయితే థియరిటికల్గా డిటర్మైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫర్ బయోమాలిక్యులర్ రియాక్షన్ N2 plus O2 gives 2NO. ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి? N2O2. ఇది 1 మోల్, ఇది 1 మోల్. అంటే దీని మాలిక్యులారిటీ ఎంత? 2. ఇక్కడ 2NO plus O2. అంటే ఇక్కడ ఇది 2 మోల్స్, ఇది 1 మోల్. NO నేమో 2 మోల్స్, O2 ఎన్ని? 1 మోల్. అంటే 2 plus 1 ఎంత? 3 మోల్స్. అంటే దీని మాలిక్యులారిటీ ఎంత? ట్రై మాలిక్యులారిటీ 3. బయోమాలిక్యులారిటీ ఆర్డర్ ఎంత? మాలిక్యులారిటీ ఎంత? 2. ఓకే, ఇట్లా ఆర్డర్కి మాలిక్యులారిటీకి మనకి డిఫరెన్సెస్ చెప్పొచ్చు, లేదా డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇది 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే.